గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో మకర రాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలు అనేవి ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాలు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. 2025 జనవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో గృహంలో చికాకులు అనేవి తొలగుతాయండి. ధనాదాయం అనేది బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో చక్కటి లాభాలను ఆర్జిస్తారు. శుభకరమైనటువంటి ఫలితాలు అని చెప్పవచ్చండి. కార్యసిద్ధిని పొందగలుగుతారు. బహుమతులు లభిస్తాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. జనవరి మాసంలోని తృతీయ వారంలో అపకీర్తి, శారీరక రుగ్మతులు అనేవి బాధిస్తాయండి. మొదటి 2 వారాలు మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 3, 4 వారాలలో ఆరోగ్యపరంగా కానీ మాట విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. ఒక మనిషి మూర్ఖుడు అని మీకు తెలిసిన తర్వాత కూడా వారితో వాదనలు అనేవి ఈ మాసంలో పెట్టుకోవద్దండి. తృతీయ వారం నుండి ముఖ్యంగా పురుషులు ఎవ్వరితోనూ కొట్లాటలు పెట్టుకోవద్దు. ఈ మాసంలో ధనానికైతే లోటు ఉండదండి. చివరి వారంలో సామాన్యమైనటువంటి ఫలితాలు ఎదురవుతాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందండి. మెయిన్గా ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవ్వాలి అనుకుంటున్నారో, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో, ఈ మాసంలో పరీక్షలు ఉన్నాయో లేదా ఈ మాసంలో ఇంటర్వ్యూకి ఎవరైతే హాజరు కానున్నారో వారికి చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. జనవరి మాసంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా మంచివారు కాదు అన్న వారితో తగువులు కానీ గొడవలు కానీ పెట్టుకోవద్దండి. వారి దారిని వారిని వదిలేయండి. శాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఇక 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మానసిక ఒత్తిడి అధికం అవుతుందండి. కానీ ఆదాయం అనేది బాగుంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుందండి. అయితే కుంభరాశి నుండి శని భగవానుడు బయటికి వెళ్లే ముందు మీకు ఏదో ఒక మంచి చేసి మాత్రమే బయటికి వెళ్తాడు. కాబట్టి మకర రాశి వారికి ఈ మాసంలో రావాల్సిన ధనం అనేది చేతికి వస్తుందండి. అంటే గతంలో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా, చేబదులు ఇచ్చినా వారు తిరిగి ఇవ్వని పరిస్థితులు ఉన్నట్లయితే ఈ మాసంలో కొద్ది ప్రయత్నాలతో, కేవలం ఈ మాసం అనే కాదండి, మార్చ్ మాసంలో కూడా కొద్ది ప్రయత్నాలతో మీ డబ్బును మీరు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయండి. ద్వితీయ వారంలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా రోడ్డు మీద నడవండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొదటి 3 వారాల వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయండి. 2వ వారంలో వాహన ప్రమాద సూచనలు ఉన్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్లో బాగానే ఉంటుంది. తృతీయ వారంలో ధన వ్యయం మొదటి 2 వారాల వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయండి. ద్వితీయ వారంలో వాహన ప్రమాద సూచన ఉన్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే మానసిక ఒత్తిడి అనేది కొద్దిగా పెరుగుతుందండి. స్ట్రెస్ని తీసుకోకుండా మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మీకేమైనా పని ఒత్తిడి ఉన్నట్లయితే గుమ్మం బయటే విడిచిపెట్టండి. తృతీయ వారంలో ధన వ్యయం కానీ ఆశాభంగములు వంటి సమస్యలు అనేవి బాధిస్తాయి. ఫిబ్రవరి 24వ తారీఖు, 25, 26 ఈ 3 తేదీలలో ఉద్రేకం వల్ల నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి కొద్దిగా కష్టపడాలి. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మకర రాశి వారిపైన ఇంకా ఉంది. కాబట్టి
కష్టాన్నే నమ్ముకోండే తప్ప అదృష్టాన్ని నమ్మవద్దు. మార్చ్ 29వ తారీఖు వరకు మకర రాశి వారికి పెద్దగా అదృష్టం కలిసి రాదండి. కానీ మీరు చేసిన కష్టానికి ఖచ్చితంగా శని భగవానుడు ప్రతిఫలాన్ని అందిస్తాడు. కాబట్టి మీరు కష్టాన్నే నమ్ముకోండి. ఇదేమీ మీకు కొత్త కాదు. ఇక 2025 సంవత్సరం మార్చ్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో చాలా వరకు బాగుంటుందండి. మెయిన్గా మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి మకర రాశి వారికి ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే శని భగవానుడు మీ రెండో విల్లైనటువంటి కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మార్చ్ 29వ తారీఖుతో ఏలినాటి శని నుండి విముక్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. మీరు మొదలుపెట్టే పనులలో ఆటంకాలు అనేవి తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుందండి. పై అధికారుల వల్ల కొద్దిగా అశాంతి ఉన్నప్పటికీ కూడా మంచి విజయాలను సాధించగలుగుతారు. కీళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. గతం నుండే మకర రాశిలో జన్మించి ఎవరైతే కాళ్ళ నొప్పులతో కానీ కీళ్ళ నొప్పులతో కానీ జ్వరం వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో. కానీ ప్రమాదం అయితే ఉండదండి. నొప్పుల వరకే పరిమితం అవుతుంది. మార్చ్ 29వ తారీఖుతో మీ పైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి అప్పటి నుండి మీకు అనుకూల ఫలితాలు అనేవి క్రమక్రమంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం అయితే ఈ మాసం మంచి సమయంగా చెప్పవచ్చండి. వ్యవహారాలు అనేవి సానుకూలంగా పూర్తవుతాయి. గృహంలో ఆకస్మిక శుభ కార్యక్రమాలు అనేవి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆధిపత్య పోరు అనేది కొంత బాధిస్తుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ సాఫ్ట్వేర్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇతర పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీ కష్టాన్నే నమ్ముకోండి. మన గురుబ్రహ్మ ఛానల్లో 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుంది. కాబట్టి అప్పటి నుండి 26 నెలల పాటు శని భగవానుడు మీనరాశిలోనే ఉంటాడు. 2027 జూన్ 3వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ 26 నెలల పాటు శని ప్రభావం అనేది మీ పైన ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు అనేవి మీ పైన ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి.